కొడుకు కోరికను తండ్రి తీరిస్తే ఇద్దరూ నవ్వుకుంటారు. అదే తండ్రి కోరికను కొడుకు తీరిస్తే ఇద్దరూ ఏడుస్తారు. ఈ హిబ్రూ వాక్యను వివరించేందుకు గురువారం కనిపించిన దృశ్యం ఒకటి చాలు. గుకేష్ చివరి గేమ్ సాగుతున్న సమయంలో అతని తండ్రి రజనీకాంత్ లాబీలో తీవ్రమైన ఉత్కంఠకు లోనయ్యారు. గెలుపు గురించి తెలిసిన క్షణాన తెలిసిన కొందరు అభినందిస్తుండగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆయనకు మాటలు కూడా రాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే గుకేష్ బయటికి వచ్చాడు. కొడుకును హత్తుకున్న ఆయన భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన అబ్బాయి సాధించిన ఘనత విలువేంటో ఆయనకు తెలుసు. చెస్ రారాజు గుకేష్ మరి.